వారి పిల్లలకు శుభాకాంక్షలు. మన దేశంలో ఏవైనా సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు భారతదేశంలో ఏష్కాన్ అంటే ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ అనేటువంటి ఈ యొక్క సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటిది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉన్నది. వాటిలో ప్రెసిడెంటు, సెక్రటరీ జనరల్ ఉంటారు. ఏమన్నా సీనియర్ సిటిజన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నది. 26 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. అలాగే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ అనేటువంటిది ఆర్గనైజేషను సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా సీనియర్ సిటిజన్ సమస్యల పైన ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు భారతదేశం తరఫున వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కోసము ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖున ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ఆ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకునేటప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అందరూ దీన్ని చాలా గొప్పగా కొనియాడుతూ ఉంటారు. ఇది ఒక సాంప్రదాయంగా ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనము ఈ యొక్క ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ మధ్యలో తల్లిదండ్రులకు పిల్లలు వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి శ్రమించి వాళ్ళు తిన్నా తినకపోయినా బిడ్డలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని గొప్పవాళ్ళుగా చేశారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ సంసారం చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ కాస్త తగ్గినది. కొందరు పిల్లలైతే వాళ్ళ నేటివ్ ప్లేస్లో లేకుండా సిటీస్లో పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. కొందరు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఈ ఫారిన్ కంట్రీస్లో కూడా కొందరు పిల్లలు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రుల పట్ల అప్పుడప్పుడు కనీసము ఫోన్ల ద్వారానూ వారి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉండాలా. దగ్గరలో ఉంటే అప్పుడప్పుడు వచ్చి వారి మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండాలా. తల్లిదండ్రులు వాళ్ళు పెంచి పెద్ద చేసి ఎన్నో కష్టాలకు వచ్చి పిల్లల్ని పెద్ద చేసి పెంచితే చివరి స్థానంలో ఉన్నారు. 60-70 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొందరు లేకుండా బీపీ, షుగరు, ఇతరమైనటువంటి రకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. కొందరు బాత్రూంలో జారిపడము, హ్యాండ్ లెగ్ ఫ్రాక్చర్ కావడము, ఇటువంటి సమస్యలతో కూడా వాళ్ళు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. అటువంటి అప్పుడు బిడ్డలుగా ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు దగ్గరుండి ఓదార్చి వాళ్ళ యొక్క కష్ట నష్టాల్లో భాగస్వాములయ్యి వాళ్ళని ఈ చివరి దశలో సంతోషంగా ఉండేటువంటి బాధ్యత పిల్లల పైన ఉన్నది. 2007 తల్లిదండ్రుల పోషణ బాధ్యత చట్టం అనేది ఒకటి ఉన్నది. దాని ప్రకారము తల్లిదండ్రులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు పిల్లలుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ఖర్చులకు, వైద్య ఖర్చులకు, తిండి ఖర్చులకు కనీసము వాళ్ళ యొక్క జీవన విధానం పోషణ కోసమన్నా వాళ్ళు బిడ్డలుగా ఉండేవాళ్ళు తల్లిదండ్రుల పోషణ బాధ్యత వాళ్ళపైన ఉన్నది. కాబట్టి భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రిని పిల్లవాళ్ళు బాధ్యతాయుతంగా చూసుకున్నారంటే భారతదేశము మన భరతమాత కూడా చాలా గర్వంగా మన బిడ్డలు బాగా చూసుకుంటూ ఉన్న తల్లిదండ్రులని పేరు తీసుకురావాలా. అంతేకాకుండా ఈ ఇటీవల కాలంలో చాలా సమస్యలు ఎదురవుతూ ఉంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడము, ఆస్తుల కోసము తల్లిదండ్రులతో పోట్లాడడము, ఇక కొన్ని సంఘటనలు అయితే చాలా హృదయ విదారకంగా ఉంది. అటువంటి సంఘటనలన్నీ లేకుండా ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులతో కౌన్సిలింగ్ జరిపించి తల్లిదండ్రులు పిల్లల మధ్య సామరస్యాన్ని పెంచి భారతదేశాన్ని
ప్రపంచ దేశాలు అగ్రదేశంగా రూపొందించాలనేసి కోరుకుంటున్నాను.